హలో ఎవరీవన్, ఇవాళ డేట్ వచ్చేసి జూన్ 9th, ఈరోజు ట్యూస్డే. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ విషయాన్ని వెళ్లే ముందు మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మార్కెట్స్ అయితే అన్ని మార్కెట్లు అయితే మనకు ఓపెన్ అండ్ క్లోజ్ కూడా అయ్యాయి. అయితే మార్కెట్లో అయితే మళ్ళీ యుఎస్ అండ్ ఇరాన్ నెగోషియేషన్స్ అయితే ఫెయిల్ అవుతూనే వస్తున్నాయి. దీనివల్ల అయితే మార్కెట్స్ అయితే ఇంకా వాలటైల్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మార్కెట్స్ ఎలా ఓపెన్ అయ్యి ఎలా క్లోజ్ అయ్యి ఒక్కొక్క మార్కెట్ అయితే మనం క్విక్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కమోడిటీ మార్కెట్ చూసినట్టయితే గోల్డ్ అయితే $4,370 కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. 0.37% డౌన్ లో ట్రేడ్ అవుతుంది. ఇక ఐఎన్ఆర్ లో చూసినట్లయితే $1,54,830 దగ్గర అయితే ఇప్పుడు కరెంట్ అయితే గోల్డ్ అయితే ఇలా ట్రేడ్ అవుతుంది. ఇక మనం సిల్వర్ చూసినట్లయితే సిల్వర్ అయితే $67 దగ్గర అయితే కొనసాగుతుంది. 1% డౌన్ లో అయితే సిల్వర్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇక ఐఎన్ఆర్ లో చూసినట్లయితే $2,46,500 దగ్గర అయితే సిల్వర్ అయితే ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇలా ఇక మనం క్రూడ్ ఆయిల్ చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ అయితే $90 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడ కూడా 0.33% డౌన్ అయితే క్రూడ్ ఆయిల్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇక మనం ఐఎన్ఆర్ లో చూసినట్లయితే $8,720 దగ్గర అయితే ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇలా కమోడిటీ మార్కెట్స్ అయితే డౌన్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇక మనం మన ఇండియా స్టాక్ మార్కెట్ చూసినట్లయితే సెన్సెక్స్ అయితే $73,520 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అయితే 1% డౌన్ లో అయితే సెన్సెక్స్ అయితే క్లోజ్ అయింది. 23,123 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇక్కడ కూడా 1% డౌన్ లో అయితే క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే $54,063 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే 1% డౌన్ లో అయితే క్లోజ్ అయింది. మనం మిడ్ క్యాప్ చూసినట్లయితే 1.7% డౌన్ లో అయితే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అయితే స్మాల్ క్యాప్స్ కూడా 2% డౌన్ లో అయితే క్లోజ్ అయ్యాయి. ఇలా ఇండియా స్టాక్ మార్కెట్ కూడా నెగటివ్ అయితే క్లోజ్ అయింది. ఇక మనం క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసినట్లయితే బిట్ కాయిన్ అయితే $62,450 దగ్గర కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అయితే 1% డౌన్ లో అయితే బిట్ కాయిన్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇక మనం ఇథీరియం చూసినట్లయితే $1,660 దగ్గర కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ అయితే ఇథీరియం కూడా ఒక 2% డౌన్ లో అయితే ట్రేడ్ అవుతుంది. ఇక మనం క్రిప్టో కరెన్సీ మార్కెట్ లో చూసినట్లయితే క్రిప్టో కరెన్సీ మార్కెట్ 24/7 యాక్టివ్ లో ఉంటుంది కాబట్టి ఏ చిన్న నెగటివ్ న్యూస్ వచ్చినా వాలటైల్ అయితే ఇక్కడైతే మనం ఎక్కువ చూస్తుంటాం. ఇలా క్రిప్టో కరెన్సీ మార్కెట్ అయితే ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇక మన గ్లోబల్ మార్కెట్ యూఎస్ మార్కెట్ చూసినట్లయితే S&P 500 ఇండెక్స్ అయితే $7,405 దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.3 ప్రాఫిట్ తోటి అయితే ఇక్కడ క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఇక్కడైతే ఎలా ఓపెన్ అయింది అలానే అయితే S&P 500 ఇండెక్స్ అయితే ఇలా క్లోజ్ అయ్యింది. ఇక నాస్డాక్ 100 ఇండెక్స్ చూసినట్లయితే $29,414 దగ్గర అయితే క్లోజ్ అయింది. 1.58% ప్రాఫిట్ తోటి అయితే పెరిగి అయితే ఇక్కడైతే క్లోజ్ అయింది. ఇక్కడ నాస్డాక్ 100 ఇండెక్స్ అయితే కొంచెం అయితే ఆ నెగటివ్ నుంచి అయితే పాజిటివ్ అయితే పెరిగి అయితే క్లోజ్ అయ్యింది ఇక్కడ. ఇక మనం డౌ జోన్స్ చూసినట్లయితే $50,791 దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.16 డౌన్ లో అయితే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అయితే ఇక్కడ డౌ జోన్ చూసినట్లయితే ఎలా ఓపెన్ అయిందో అలానే క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి మార్కెట్ లో అయితే యుఎస్ అండ్ ఇరాన్ వార్ అయితే ఈ టెన్షన్స్ వల్ల అయితే మార్కెట్స్ అయితే వాలటైల్ అయితే కొనసాగుతున్నాయి. ఇలా అయితే మార్కెట్స్ అయితే వాలటైల్ అయితే ఓపెన్ అండ్ క్లోజ్ అయ్యాయి. ఇలాంటి మార్కెట్ అప్డేట్ విషయాలు మన ఛానల్లో డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.